IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ నీ పెయిన్స్ అనేది ఎందువల్ల వస్తుంది? నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఇటీవల కాలంలో ఆధునిక చికిత్సా పద్ధతులు ఏం వచ్చాయి, ఎలా చేసుకోవచ్చు? సో ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆర్థో అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి గారు ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్, మదీనాగూడ. హలో సార్. హలో అండి. సార్, ఆథరైటిస్ సో జనరలీ ఇప్పుడు ఇటీవల కాలంలో అసలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆథరైటిస్ సమస్య బాధపడుతూనే ఉంటున్నారు. సో ఎందువల్ల అనేది ఇది ఎక్కువగా వస్తుంది ఆథరైటిస్ అనేది? బేసికల్గా ఆర్థరైటిస్ అంటే ఏ జాయింట్లో ఉన్నా రావచ్చండి. మనం సాధారణంగా మోకాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎందుకంటే అది బరువు మోసే కీలు ఒకటి. మనకేంటంటే ఇండియన్స్లో బరువు మోసే కీళ్ళల్లో కూడా మోకీలు అరిగే టెండెన్సీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే కామన్గా ఏజ్ని బట్టి ఆర్థరైటిస్ బేసికల్గా ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఈ వయసు మీరిన వారికి వచ్చే కీళ్ళ అరుగుదలని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇంకొక రకం వచ్చేసి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, గౌటీ ఆర్థరైటిస్ లాంటివి మనకు ఇంకా స్మాల్ అండ్ బిగ్ జాయింట్ ఆర్థరైటిస్ ఇంకా వేరే రకాలు కూడా ఉంటాయి. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిసార్డర్ అంటే మన శరీరంలో మన జాయింట్ కణాలకు అగెయిన్స్ట్గా మన శరీరంలో యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. దీనివల్ల మన సెల్సే మన జాయింట్స్ని అటాక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఓవర్ టైంలో ఈ స్వెల్లింగ్తో పాటు జాయింట్ ఇన్ఫ్లమేషన్తో పాటు లాస్ట్కి స్టేజ్లో అరుగుదల రావడం యూజువల్గా చూస్తూ ఉంటాం. అయితే దీంట్లో మనం కామన్గా ఈ జాయింట్ పెయిన్స్లో ఒక ఏజ్ మీరిన వాళ్ళకి మాత్రం చూసేదాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏం జరుగుతుంది? బేసికల్గా ఈ బరువు మోసే కీళ్ళల్లో ఎప్పుడైనా కూడా ఈ బోన్ కొసల్లో మనకు కార్టిలేజ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ మూమెంట్ అంటే రెండు బోన్స్ మధ్యలో జరిగే మూమెంట్ అనేది చాలా స్మూత్గా ఫ్రీగా ఉంటుంది. సో ఈ ఫ్రీగా ఉన్నప్పుడు మనకు ఆ నొప్పి అనేది రాదు. ఆ బోన్స్లో జాయింట్స్లో మనకు ఆ చప్పుడు రావడం, ఆ గ్రేటింగ్ సెన్సేషన్ రావడం ఇవన్నీ కూడా ఉండకుండా పెయిన్లెస్ మూమెంట్ అనేది పాసిబుల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఏజింగ్ ప్రాసెస్ వల్ల, ఈ టిష్యూ బ్రేక్ డౌన్ వల్ల గ్రాడ్యువల్గా ఈ కార్టిలేజ్ అనేది వియర్ అవుట్ అవుతూ ఉంటుంది. అంటే గ్రాడ్యువల్గా థిన్నింగ్ అయిపోయి ఈ రెండు బోన్స్కి మనకు రాపిడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాపిడ్ వల్ల మనకు ఓవర్ టైంలో ఈ నొప్పులు రావడం, ఈ నొప్పులతో పాటు చప్పుడు రావడం, ఇవన్నీ మనం కామన్గా చూస్తూ ఉంటాం. కింద కూర్చోలేకపోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చినటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి సార్ దీనికి? మనకు దీంట్లో కూడా మనకు ఈ ఆర్థరైటిస్ స్టేజ్ని బట్టి మనకు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో చూసినట్టయితే నార్మల్ మెడిసిన్, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అంటాం. అంటే ఈ గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ కానీ, డయాసిరిన్ ట్యాబ్లెట్స్ కానీ, వీటన్నిటి ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఉన్న కార్టిలేజ్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనం ప్రోగ్రెస్ అంటే ఈ అరుగుదల ప్రోగ్రెస్ అనేది మనం చాలా వరకు స్లో డౌన్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనం ఫిజియోథెరపీ అంటే ఈ మోకాలు చుట్టుపక్కల ఉన్న మజిల్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకోవడం, మోకాలు ఎక్సర్సైజులు టైంకి చేసుకోవడం. దీంతో పాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్లో వచ్చేసి మనం వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడం, రెగ్యులర్గా ఫిజియోథెరపీ లేకపోతే వాకింగ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్ నుండే స్టార్ట్ చేసినట్టయితే కనుక జాయింట్ హెల్త్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అయ్యి మనకు నొప్పులు, ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అనేది, ఈ ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్లకుండా సో పిఆర్పి ఇంజెక్షన్ అనేది తీసుకుంటే కొంతకాలం దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది దానికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నారు. అసలు ఎవరికి సెట్ అవుతుంది ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది? ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది? ఇవన్నీ కూడా మనకు ఈ పిఆర్పి ఇంజెక్షన్లు కానివ్వండి, లేకపోతే ఇంకొకటి ఈ హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో. ఈ ఇంజెక్షన్స్ అన్నీ కూడా మనకు ఒకసారి స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు పెయిన్ రిలీఫ్ రావడం కానివ్వండి, ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేసినట్టయితే ఈ డ్యామేజ్ అయిన దీన్ని కొంచెం మోస్తరు వరకు హీల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా మనకు ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఏదైనా చేసుకోవచ్చు అండి. ఒక్కసారి ఇప్పుడు చాలా మందికి ఒక అపోహ ఏమొచ్చేసిందంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత, అంటే ఒకసారి సర్జరీ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా మనం ఇంజెక్షన్లు చేసుకున్నట్టయితే ఈ సర్జరీని ఎంటైర్గా అవాయిడ్ చేసుకోవచ్చు, చేసేసుకున్నట్టయితే మనకు నొప్పి అనేది 100%గా పోతుంది అనేది ఒక ఇది వచ్చేసింది. ఇవన్నీ కూడా ఒక అపోహ లాంటిదండి. అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకసారి సర్జికల్ స్టేజ్ వచ్చింది, మన డే టు డే యాక్టివిటీస్లో బాగా మార్పులు వచ్చేసినాయి, మనం ఎక్కువ దూరం నడవలేకపోతున్నాము, లేకపోతే చిన్న పనులు చేసుకోవాలన్నా ఒక
50 మీటర్లు 100 మీటర్లు వెళ్ళి ఏదైనా చిన్న పని చేసుకోవాలన్నా కూడా ఈ నొప్పుల వల్ల ఆలోచించాల్సి వస్తుంది అనే స్టేజ్ రీచ్ అయినప్పుడు వేరే ఇంజెక్షన్లు కానివ్వండి, పిఆర్పీలు కానివ్వండి, ఇంకేదైనా ఇంజెక్షన్లు కూడా పెద్దగా ఏం పని చేయవండి. సో ఇప్పుడు సర్జరీ విషయానికి వస్తే, సో సర్జరీ అనేది అంటే ఇప్పుడు ఏమైనా లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చినటువంటి చికిత్సా పద్ధతులు ఏంటి సర్జరీ అని? ఒకప్పుడు ఓపెన్ సర్జరీ చేస్తే అది ఎప్పటికి లేస్తాం, ఎప్పటికి నడుస్తాం, ఎట్లా ఉంటుంది ఏంటి అనే టెన్షన్ అనేది ఉండేది. సో ఇప్పుడే ఎలా ఉంది? సో ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది? ఇప్పుడు బేసికల్గా సర్జరీ అనేది చాలా సింపుల్గా అయిపోయిందండి. మేబీ ఒక 15-20 ఇయర్స్కి ఉన్న దానికి ఇప్పటికీ లాట్ ఆఫ్ చేంజెస్. బేసికల్గా ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు శ్రీకర్ హాస్పిటల్లో మన మేజర్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అన్ని కూడా రోబోటిక్ ద్వారా చేస్తున్నాం. ఇది ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో లేటెస్ట్. అయితే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది జనరల్లీ ఓపెన్ సర్జరీనే. మనం జాయింట్లో అసలు బేసిక్ ఐడియా తీసుకున్నట్టయితే కనుక ఇది మన బేసికల్ నీ మోడల్. అయితే మనకు ఇది థై బోన్ కింద, మనకు మోకాలు కింది లెగ్ బోన్. ఇప్పుడు రెండింటికి మధ్యలో మనకు ఈ మోకిల్ అనేది ఉంటుంది. ఇది మనకు అరిగిపోయినప్పుడే మనకు ఈ రిప్లేస్మెంట్ సర్జరీకి అనేది వెళ్తూ ఉంటాం. మనం సర్జరీలో ఏం చేస్తాము, బేసికల్గా 2 బోన్స్ని మనం డిస్లొకేట్ చేసి ఈ అరిగిపోయిన కార్ట్లేజ్ కానివ్వండి, అరిగిపోయిన బోన్ కానివ్వండి అంతా కూడా తీసేసి పైన ఒక మెటల్ క్యాప్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కింది వైపు కూడా అరిగిపోయింది, పాడైపోయిన కార్ట్లేజ్ అంతా కూడా తీసేసి కింద ఒక మెటల్ ప్లేట్ వస్తుంది. మనకు నార్మల్గా కార్ట్లేజ్ ఉండాల్సిన ప్లేస్లో మెటల్ ప్లేట్ అంటే ఏ మెటల్ యూజ్ చేస్తారు? మెటల్ కోబాల్ట్ క్రోమ్ ఉండొచ్చు, టైటానియం ఉండొచ్చు, ఇన్వర్ట్ మెటీరియల్ ఉంటుంది బేసికల్గా. ఇది మనకు మధ్యలో కార్ట్లేజ్ ఉండాల్సిన ప్లేస్లో హై డెన్సిటీ పాలిథిలిన్ అంటే ఒక రకమైన ప్లాస్టిక్ అనుకోండి, ఇది మనం ఇన్సర్ట్ చేస్తాం. అయితే మనం మళ్ళీ అలైన్ చేసినప్పుడు 2 బోన్స్ మధ్యలో ఎక్కడ కూడా కాంటాక్ట్ రాపిడ్ అనేది ఉండదు. సో మనకు ఆ జాయింట్ పని అనేది మొత్తంగా తగ్గిపోతుంది అనేది జాయింట్ రిప్లేస్మెంట్ యొక్క లాజిక్ బేసికల్లీ. ఇప్పుడు మనకు ఉన్న ఈ ఫాస్ట్ ట్రాక్ అనస్థీషియా కానివ్వండి, మనకున్న ఈ రోబోటిక్ టెక్నిక్స్ కానివ్వండి, వీటి వల్ల ఏంటంటే మనం ఇమ్మీడియట్గా ఈ రోజు సర్జరీ అయిందంటే అదే రోజు సాయంత్రం పేషెంట్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. మేబీ ఓ ఫ్యూ డేస్లో వాకర్ పట్టుకొని ఇండిపెండెంట్ అయిపోతారు. తన పర్సనల్ పనులు చేసుకోవడం, చిన్నగా ఒక ఇంట్లో వరకు తిరిగే లెవెల్కి మేబీ ఫ్యూ డేస్లో వచ్చేస్తారు. గ్రాడ్యువల్గా అప్పటి నుండి మేబీ ఒక 3-4 వీక్స్ ఫిజియోథెరపీ క్రమంలో గ్రాడ్యువల్గా మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఒక 1 మంత్ ఎండ్ కల్లా నార్మల్ నడక రావాలి అనేది దీంట్లో. అంటే ఇప్పుడు వేసేటువంటి ఆ మెటల్ లైఫ్ స్పాన్ ఎంత కాలం ఉంటుంది? అది బేసికల్గా మనకు లోపల వేసే మెటీరియల్ బట్టి లోపల దాని లైఫ్ టైం అనేది ఉంటుంది. బేసిక్ ఒక కోబాల్ట్ క్రోమ్ ఇంప్లాంట్ అనుకోండి, ఇది మనకు బేసికల్గా ఒక రకమైన కోబాల్ట్ క్రోమ్ ఇంప్లాంట్ అంటాం, అంటే కోబాల్ట్ క్రోమ్ అలాయ్. ఇది మనకి అరౌండ్ 15-20 ఇయర్స్ దీని లైఫ్ టైం యూజువల్గా. ఇప్పుడు దీంట్లో కొన్ని లేటెస్ట్గా వచ్చినాయి, అంటే ఒక జిర్కోనియం మెటీరియల్ తోటి ఆక్సినియం అంటాం దీన్ని. ఇది మనకు అట్లీస్ట్ కంపెనీ క్లెయిమ్ చేసేది అయితే అట్లీస్ట్ 30 ఇయర్స్ వియర్ టైం అంటాం దీన్ని. ఇప్పుడు ఈ టైం ఫ్రేమ్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ కంప్లీట్ వేర్ అయిపోయింది, అప్పుడు మనకు ఏదైనా పెయిన్ వచ్చింది లేకపోతే జాయింట్ అన్స్టేబుల్ అయిపోయింది అనుకుంటే అప్పుడు మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తాం. రివిజన్ అంటే తీసి మళ్ళీ కొత్త కీలు వేసుకోవడం, అంటే సెకండ్ స్టేజ్ ప్రొసీజర్ లాగా చేస్తాం. సో ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అసలు ఎలాంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదా వాళ్ళకి నడిచేటప్పుడు చేశారు? ఇనీషియల్గా మనకు ఈ ఫిజియోథెరపీ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే మనకు జాయింట్ అలవాటు అయ్యే వరకు బేసికల్గా ఇనిషియల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అంటే లోపల ఉండే మన వెయిట్ అనుకోండి, మన టిష్యూ క్వాలిటీ అనుకోండి, మన బోన్ స్ట్రెంత్ అనుకోండి, వీటిని బట్టి ఒక్కొక్క టైం ఫ్రేమ్లో కొందరికి 3-4 వీక్స్లో సెటిల్ అయితే, కొందరికి 6-8 వీక్స్లో సెటిల్ అవుతాయి. బట్ ఓవర్ టైంలో గ్రాడ్యువల్గా మన టిష్యూ క్వాలిటీని బట్టి, మనం చేసే ఫిజియోని బట్టి ఓవర్ టైంలో మోకాల నొప్పులు అనేవి అందరికి సెటిల్ అవుతూ ఉంటాయి. సో సర్జరీ అయిన తర్వాత చెయ్యకూడని పనులు ఏంటి? దగ్గర ఇప్పుడు అన్ని పనులు చేసుకోవచ్చు. రొటీన్ వాకింగ్కి వెళ్ళొచ్చు, స్టేర్స్ క్లైమ్ చేయొచ్చు, చాలా మంది బైక్ డ్రైవ్ చేసుకుంటారు. దగ్గర యాక్టివిటీ లిమిటేషన్ యాజ్ సచ్ పెద్దగా ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు మనం వేసే హై ఫ్లెక్స్ నీస్ అంటామంటే చాలా వరకు న్యాచురల్ హ్యూమన్ నీ లాగానే చాలా బెండింగ్ వచ్చినా కూడా కింద కూర్చోవడం వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే కింద కూర్చొని లేచినప్పుడు మన మోకాల మీద చాలా స్ట్రెస్ పడుతూ ఉంటుంది. సో స్క్వాటింగ్ అంటే భూమి మీద కూర్చొని ఇండియన్ టాయిలెట్ వాడడం కానీ, కింద కూర్చోవడం కానీ, ఇటువంటి అన్ని కూడా అవాయిడ్ చేసుకుంటే మెట్లు అందరూ ఎక్కొచ్చు, ఎక్కితే జాయింట్కి ఏమి ఇబ్బంది రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఆధునిక చికిత్స పద్ధతులు ఏమేమి అందుబాటులోకి వచ్చాయి, సో ఎలా చేస్తారు, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.